హాయ్ అండి. ఈరోజు వీడియోలో మ్యాంగోతో రవ కేక్ ప్రిపేర్ చేశానండి. ఏంటి మ్యాంగోతో కేకా అనుకుంటున్నారా? టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలకి కనుక ఇలా చేసి పెట్టారు అంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. అంత రుచిగా ఉంటుంది. నేనైతే సింపుల్‌గా ప్రిపేర్ చేశానండి. ఈ కేక్ అయితే మనకి ఎగ్స్ కానీ ఇలాంటివి ఏం లేకుండా సింపుల్‌గానే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అదిరిపోతుంది. తక్కువ పెట్టుబడితో చాలా రుచిగా ఉండే మ్యాంగో కేక్ రెసిపీ అండి. నేను ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవటానికి బాగా పండిన మామిడి పండుని అయితే తీసుకోవాలండి. దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు వరకు ఉప్మా రవ్వని తీసుకోవాలండి. సోజీ రవ్వ అంటారు కదండీ! ఆ రవ్వనైతే తీసుకోవాలి. రవ్వ అయితే సన్నగా ఉండే రవ్వ అయితే బాగుంటుంది. తర్వాత అదే కప్పుతో ఒక కప్పు వరకు పెరుగుని తీసుకున్నానండి. పెరుగు వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు మనకి ఉప్మా రవ్వ మొత్తం పీల్చేసుకుంటుందండి. మొత్తం ఒక ముద్దలా తయారవుతుంది. ఇదైతే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మ్యాంగో అయితే మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదండీ! దాన్నైతే ఒక కప్పు వరకు వేసుకున్నాను. మ్యాంగోస్ అయితే తీయగా ఉండే మ్యాంగోస్ అయితే కేక్ బాగుంటుందండి. పుల్లగా ఉంటే కొద్దిగా స్వీట్ తక్కువ అనిపిస్తుంది. అది కూడా ఒక కప్పు వేసుకుని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. మ్యాంగో పల్ప్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఒక కప్పు వరకు షుగర్ వేసుకోవాలండి. మ్యాంగోస్ కొద్దిగా తీయగా ఉంటే ఒక కప్పు సరిపోతుంది. మ్యాంగోస్ కనుక చప్పగా ఉంటే కనుక ఇంకో పావు కప్పు వరకు షుగర్ వేసుకోవాలండి. షుగర్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకుని దీన్నైతే మిక్సీ జార్‌లో వేసుకుని మెత్తగా తయారు చేసుకోవాలి. చూడండి మిక్సీ జార్‌లో గ్రైండ్ చేసుకున్నాక ఒక థిక్ పేస్ట్‌లా తయారైంది కదండీ! దీన్ని ఇప్పుడు ఒక బౌల్‌లో వేసుకున్నాము. ఇప్పుడు దీనిలోనే ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ ప్లేస్‌లో బటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు దీనిలో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, ఒక పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా వెనిలా ఎసెన్స్ ఫ్లేవర్ కోసం వేసుకుంటే సరిపోతుందండి. వేసుకుని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసాం కదండీ! అది పూర్తిగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం కలిసిన తర్వాత చూడండి ఈ విధంగా తయారైంది కదా! ఇలా ఉంటే సరిపోతుందండి. ఇది మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకుందాము. ఆ గిన్నెకైతే కొద్దిగా నెయ్యి కానీ, బటర్ కానీ రాసుకొని బటర్ పేపర్ వేసుకున్నాను. బటర్ పేపర్ వేసుకుని ఈ కేక్ బ్యాటర్ మొత్తాన్ని దానిలో వేసుకోవాలండి. నేను ఈరోజు ఈ మ్యాంగో కేక్‌ని అయితే అవెన్‌లో బేక్ చేసుకున్నానండి. నార్మల్‌గా స్టవ్ మీద కూడా పెట్టుకొని బేక్ చేసుకోవచ్చు. త్వరగా అయిపోతుందని చెప్పేసి నేను అవెన్‌లో పెట్టేశానండి. 180 డిగ్రీస్‌లో పెట్టుకొని 35 మినిట్స్ బేక్ చేసుకుంటే కేక్ అయితే చక్కగా బేక్ అయిపోతుంది. చూడండి 35 మినిట్స్ తర్వాత కేక్ అయితే బయటకి తీసి చూసాను. ఎంత చక్కగా బేక్ అయిందో. పైన అస్సలు ఏం అంటుకోకుండా చాలా చక్కగా వచ్చిందండి. ఒక ప్లేట్‌లో జస్ట్ ఇలా ఉంచితే సరిపోతుంది. ఈజీగానే వచ్చేస్తుంది. ఈ బటర్ పేపర్ మొత్తం తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కేక్‌ని కట్ చేయాలి. లేదు అంటే విడిపోయినట్టు వచ్చేస్తుందండి రవ్వ వేయటం వల్ల. కేక్ అయితే చాలా రుచిగా ఉంది. ఈ కేక్‌ని మనం డ్రై ఫ్రూట్స్ వేసి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకి కప్ కేక్స్‌లా కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది కాబట్టి సింపుల్‌గా ఎగ్ కానీ, బటర్ కానీ ఇలాంటివి ఏం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. ఊరికే వాళ్ళు ఏదో ఒకటి చేయమని అడిగినప్పుడు ఇలా కేక్స్ సింపుల్‌గా ప్రిపేర్ చేసి ఇస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇప్పుడైతే ఈ వీడియోకి లైక్ చేయండి.